పాజిటివ్. నేనేం ఎక్స్పెక్ట్ చేశానో అదే జరిగింది. చూసావా నరేష్, పాయిజనింగ్ జరిగిందని ల్యాబ్ రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. నాకదే చాలా విచిత్రంగా ఉంది డాక్టర్. చేతపడి జరిగిందనడానికి కూడా రుజువులున్నాయి. వాటి రియాక్షన్స్ వదిన గారిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరేం చూశారో స్పష్టంగా చెప్పండి. ఫస్ట్ డే నుంచి ఆలోచిస్తే ఆ రోజు మా వదిన విపరీతమైన కడుపు నొప్పితో బాధపడింది. మై గాడ్, ఏమైంది భూమి? సడన్ గా నొప్పని చెప్పి పడిపోయింది. డాక్టర్ ఫోన్ చేసి కడుపు నొప్పి ఎవరికైనా రావచ్చు. దానికి ఎన్నో కారణాలున్నాయి. ఇండైజెషన్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, లేదు లోపలున్న ప్రేవులు పనిచేసే క్రమంలో మార్పులు. అంతేకాదు, పర్టికులర్గా కొంతమంది లేడీస్లో పీరియడ్స్ వచ్చినప్పుడు లోయర్ అబ్డామన్లో పెయిన్ రావడం చాలా సహజం. వీటిల్లో ఏ కారణమైనా కావచ్చు. యాక్చువల్గా ఫస్ట్ డే మేము కూడా మీలని అనుకున్నాం డాక్టర్. కానీ ఆ నెక్స్ట్ డే మా వదిన భరించలేని తలనొప్పితో బాధపడింది. ఇట్స్ న్యాచురల్ థింగ్ నరేష్. స్టమక్ ప్రాబ్లం కెన్ లీడ్స్ టు హెడేక్, వీక్నెస్, ఐ స్టెయిన్, ఇలాంటి ఎన్నో కారణాలు తలనొప్పికి మూలం. అంతేకాదు, భరించలేని తలనొప్పి అంటే అది మైగ్రేన్ అయి ఉండొచ్చు. ఓకే డాక్టర్, నేను మీతో ఏకీపిస్తాను. కానీ సగం ముఖం కందిపోవడం ఏంటి, చెవుల్లోంచి రక్తం కారడం ఏంటి, అదంతా ముందే ఆ మంత్రగడతాలకు మనుషులకు తెలిసిపోవడం ఏంటి? ఇదంతా చేతబడి కాదంటారా? వాట్ కెన్ ఐ సే ఫర్ దిస్ నరేష్? కానే కాదు, మనిషి మేధస్సు కందని సూపర్ పవర్ ఏది లేదు. అటువంటిదేదో ఉందని నమ్మాల్సిన అవసరం అంతకన్నా లేదు. భూగోళం వదిలి ఖగోళంలోని అన్ని ఉపఖండాల్ని శోధించి సాధిస్తున్న ఈ తరుణంలో కూడా చేతబడి, బాణామతి లాంటి వాటిని నమ్మడం మన అమాయకత్వం. ఇదే మాటని ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే నరేష్, మూర్ఖత్వం అంటారు. ఇటువంటి విద్యల్ని చేసే మనుషులు ముందు మన కళ్ళని అట్రాక్ట్ చేస్తారు, నెమ్మదిగా మన బ్రెయిన్ని వాళ్ల వైపుకు తిప్పుకుంటారు. ఇక అంతే, మనం వాళ్ళకు లొంగిపోయినట్లే. కానీ చిన్న చిన్న కెమికల్ రియాక్షన్స్ చూపించి మనల్ని లోబర్చుకుంటారు. ఆ తర్వాత ధామ్ ధీమ్ అని ఏవో పిచ్చి పూజలు చేస్తారు. అవేవి నిజాలు కావు. అవన్నీ నిజాలని చెప్పే ప్రయత్నంలో ప్రక్కదోవ పడతారు. ఇప్పుడు అర్చన విషయంలో కూడా చేతబడి పేరుతో విషప్రయోగం జరిగింది. స్లో పాయిజన్ డ్రగ్ రోజు ఒక పరిమితిలో అర్చనకిస్తూ వచ్చారు. దాని మూలంగా ముందు అర్చన నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయింది. ఆ తరువాత అదే పాయిజన్ బ్లడ్లో కలిసిపోయి డైరెక్ట్గా బ్రెయిన్కి ఎఫెక్ట్ అయింది. దాని మూలంగానే చెవుల్లో నుంచి రక్తం కారడం, కాళ్ళు చేతులు చచ్చిపడిపోయినట్లు అయిపోవడం, చివరకు హిస్టరిక్గా తను బిహేవ్ చేయడం వరకు డెవలప్ అయింది. ఇదే క్రమంలో అర్చనకు ఇంకొంత పాయిజన్ ఇచ్చుంటే అర్చన శాశ్వతంగా కన్నుమూసేది. మై గాడ్, ఇప్పుడు మనం ఏం చేయాలంట డాక్టర్? ఇప్పుడు మనం చేయవలసింది అర్చన బాడీలో ఇంజెక్ట్ అయి ఉన్న పాయిజన్ని నెమ్మదిగా కిల్ చేయడం. డాక్టర్గా నా డ్యూటీ నేను చేస్తాను కనుక ఆ విషయం నాకు వదిలేయండి. దానికన్నా ఇంపార్టెంట్, అసలు ఈ పనిచేసిన వాళ్ళు ఎవరు, ఈ విషప్రయోగం ఎలా జరిగింది అది కనుక్కోవాలి. ఎందుకంటే హెల్త్ పరంగా అర్చనను కాపాడుకోవడం మనకెంత ముఖ్యమో అదేవిధంగా శత్రువుకి మరో అవకాశం ఇవ్వకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. కరెక్ట్, మీరు చెప్పింది అక్షరాలా కరెక్ట్ డాక్టర్. బట్ మనకున్న ఆధారం ఒక్కటే, ఆ ప్రసాదం. పాయిజన్ ప్రసాదం రూపంలో ఇంట్లోకి ఎలా వచ్చింది, అదెవరు పంపారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా వచ్చిందన్నది కనుక్కోవాలి. ప్రసాదం దూరం అయిపోయిన వారు దగ్గరై శుభ పరంపర కొనసాగాలంటే 7 దినాల అర్చన జరగాలమ్మా. అదేదో తమరే కొంచెం వివరంగా చెప్పండి స్వామీజీ. ఒరే నరేష్, కరెక్ట్ టైంకి వచ్చావురా. స్వామీజీ గారు నమస్కారం పెట్టుకో. నమస్కారం స్వామి. శుభాశీస్సులు. కూర్చోనాయన. సప్తగ్రహాలకు సప్తం అంటే
వారం రోజులు పూజ నిర్వహించాలి. అందుకోసం మీరు ప్రత్యేకంగా చేయవలసిన ఏర్పాట్లేవీ లేవు. ఆశ్రమంలోనే పూజాధికాలు పూర్తవుతాయి. ప్రసాదం మాత్రం మీ ఇంటికి వస్తుంది. ఈ 7 రోజుల పాటు మంచి తీర్థం తప్ప మరేం పుచ్చుకోకూడదు. సూర్యాస్తమయం తరువాత పండ్లు పలహారం తప్ప అంతకు మించిన ఘన పదార్థం ఉదరాన్ని చేరకూడదు. ఇంటి బాధ్యతకు మూలశక్తి మీరే కనుక ప్రసాదాన్ని మీరు మాత్రమే పుచ్చుకోవాలి. పూజ ఆరంభం రోజున తప్పకుండా నలుగు పిండితో స్నానమాచరించాలి. నిష్ఠలో మా అర్చన చాలా పద్ధతిగా ఉంటుందండి. ఏం అర్చన ఏమంటావ్? ఒక మంచి జరుగుతుందంటే వారం రోజుల ఉపవాసం అదేం పెద్ద సమస్య కాదు వదినా. ప్రతిరోజు ప్రసాదం కోసం మీలో ఎవరో ఒకరు ఆశ్రమానికి రావచ్చు. ఆ పని నేను చూసుకుంటానులేండి. అవును, ఆ స్వామీజీని తీసుకురావటం, ప్రసాదం తినిపించటం, ఇవన్నీ మా లలితకు చేసిన పనులే. ఓ మై గాడ్, ఇంకా లేట్ చేయడం అనవసరం. పదండి, వెళ్దాం, పదండి. దేవుడా, భగవంతుడా, ఎక్కడున్నావయ్యా నువ్వు? ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంది. ఆ పాట్ డాక్టర్ ఒకడు, ఆ కుంటి డాక్టర్ ఒకడు దాపరించాడు నా ప్రాణానికి. కుంటి కులాసం ఇంటికి మోసం అని వీడేం కుంపటి తెచ్చి పెడతాడో నా నెత్తి మీద. అయ్యో, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ స్వామీజీ గాడొకడు పిచ్చి సన్నాసి. పోయిపోయేలా దొరికిపోతారా ఎవరైనా? ఇంకా నయ్యం, వాడు పారిపోయాడు కనుక సరిపోయింది. అమ్మో, లేకపోతే రాత్రికి రాత్రి నా ప్రాణాలు ఎటుపోయావో. రామరామ, ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడు ఏమిటి చేయడం? అమ్మో, వీళ్ళు రానే వచ్చారు. నా మెడకి ఏం చుట్టుకుంటుందో ఏమో. ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవడం మంచిది. ఏం జరిగిందిరా తమ్ముడు? ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? ఏ క్షణాన అర్చన పరిస్థితి ఏమవుతుందోనని నేను కంగారు పడి చస్తుంటే ఇంట్లో ఎవరూ లేకుండా పోయారేమిట్రా? నీ అతివాగుడు ఆపి ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అదేమిట్రా అంత మాట అన్నావు? నేను నీ అక్కన్రా, నీకంటే పెద్దదాన్ని. ఎందులో పెద్దనివి నువ్వు? మనుషుల్ని చంపడంలోనా? విషం ఇచ్చి మనుషుల ప్రాణాలు తీయటంలోనా? ఎందులో పెద్దనివి నువ్వు? ఏంట్రా, ఏంటి నువ్వు అనేది? నేను మనుషుల్ని చంపుతానా? నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? విషయమా? అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదే. అటువంటిది నువ్వెంత మాట అన్నావంటే ఇక అనవసరం. ఇక నేను బతుకుండడం అనవసరం. ఇంత మాట అనిపించుకుని నేను ప్రాణాలతో బతుకుండడం మహాపాపం. ఆగు, నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసినంత మాత్రాన మేము నమ్మేస్తాం అనుకోకు. ఇప్పటికిప్పుడే నిజాలు బయటపడాలి. వాస్తవం ఏంటో తెలియాలి. నిజం చెప్పు, ప్రతిరోజు నీ బదునికి ప్రసాదం పేరుతో విషం తినిపించావా లేదా? చూసావా డాక్టర్ బాబు, చూసావా? వీడెంత మాట అన్నాడో విన్నావా? పుణ్యానికి పోతే పాపం ఎదురవడం అంటే ఇదే. ఇంటికి పట్టిన అరిష్టం తొలగిపోవాలని నానా పూజలు చేయించి దైవ ప్రసాదం తెచ్చి తినిపిస్తుంటే దాన్ని విషయం అంటున్నాడు. చూసావా? నీ కళ్ళబొల్లి మాటలు ఎవరికి చెప్తావు? ఎంతకాలం చెప్తావు? అరిష్టం అన్న మాటలు అడ్డు పెట్టుకుని వద్దంటూ నా దొంగ పూజారిని ఇంటికి తీసుకొచ్చింది నువ్వు. ఉపవాసాల పేరుతో వదిన్ని కడుపు మార్చింది నువ్వు. పూజల పేరుతో నానా రకాల ఇబ్బంది పెట్టింది నువ్వు.
చివరికి భక్తి ముసుగులో వదిని కడతేర్చాలని కుట్ర పనేది కూడా నువ్వే ఏ కాదా చెప్పు చెప్పు. ఎంత లేసి మాట్లాడుతున్నావురా నువ్వు? అవునులే, నువ్వు ఇలా మాట్లాడటంలో తప్పు లేదు. తప్పంతా నాదే, అంతా నా కర్మ. నా కర్మ ఇలా ఏడిస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు? నలుగురు బాగుండాలని నేనేదో తాపత్రయ పడిపోవడం, అదంతా నా పెంచి కాకపోతే మరేంటి? నా తమ్ముడు కొడుకు పసిబిడ్డ, కనీసం ముక్కుపచ్చలైన ఆరకముందే ఎవడో ఎత్తుకుపోయాడంటే ఇది ఎక్కడి ఘోరమని నేను ఆలోచించి నా వాళ్ళు సుఖంగా ఉండాలని నేను కోరుకున్నాను చూడు. అదంతా నా కర్మేరా, నా కర్మ. ఇప్పుడు ఇది కర్మల గురించి జాతకాల గురించి మాట్లాడుకునే టైం కాదు లలిత గారు. అర్చన పైన విషప్రయోగం జరిగిందనేది వాస్తవం. అది కూడా మీరు తెచ్చిపెట్టిన ప్రసాదం ద్వారానే జరిగిందన్నది పచ్చి నిజం. ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ కూడా అదే చెప్తున్నాయి. నిజం చెప్పండి, ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? అసలు దీంట్లో ఎలాంటి కుట్ర లేదంటారా? అదంతా భగవంతుడికే తెలియాలి. నా కన్న కూతురు లాంటి అర్చనని నా చేతులతో నేను చంపుకుంటానా? నా తమ్ముడు హరిశ్చంద్ర ప్రసాద్ తర్వాత అంతటి మనిషి అనుకున్న మా అర్చనని నేను మట్టు పెడతానా? నేను లోకం తెలియని అమాయకురాలనే కావచ్చు, కానీ నేను దుర్మార్గురాలు మాత్రం కాదు బాబు. ఇంత నింద నా మీద పడిన తర్వాత ఇక నేను బతుకుండడమే మహాపాపం. నేను ఒక పాపిస్తుదాన్ని. సరేనమ్మా, ఎందులో ఏం కలిపారో, అసలు ఏం జరిగిందో మీకేం తెలియదు అంటున్నారు కదా. ఓకే, ఒప్పుకుందాం. కానీ ఈ పూజలు ప్రసాదాలు? అవును బాబు, అవును. అవన్నీ ఈ పాపిష్టి చేతుల మీదగానే నడిచాయి. అన్నిటికీ నేనే మధ్యవర్తిని. అన్నీ నా వల్లే జరిగాయి. స్వామీజీ నమ్మడం నాదే బుద్ధి తక్కువ. వాడి వల్ల ఇంతటి ఉపద్రవం ముంచుకొస్తుందని నేను అనుకోలేదు. ఏం చెయ్యను బాబు, అందరినీ నమ్మడం, చివరికి నేనే చెడ్డదాన్ని కావడం, అంత నా తలరాత. సరే, మీకేం తెలీదు. పోనీ ఆ స్వామీజీ ఎక్కడుంటాడో మీకు తెలుసా? ఇంకెక్కడుంటాడు? ఆ దుర్గమ్మ ఆలయంలోనే. అక్కడే అతగాడి మఠం, నియమం, పూజ అన్నీను. వాడు అక్కడే ఉంటాడు. మిస్టర్ నరేష్, ఆ స్వామీజీ మనకు దొరికితే తప్ప ఈ మిస్టరీ వీడేటట్లేదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పాటు మన ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 24 అవర్స్ అర్చన చుట్టూ మనం గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలి. మీరు ఆ పని చేయండి. ఆ స్వామీజీ సంగతి నేను చూస్తాను.